పెట్టుకో పెట్టుకోమ్మా బాగుంటాయి ఫోటోలేక అమ్మాయి ఇస్తా అది అపర్ణ మెడకింది కడిపెట్టిన అప్పలకెళ్ళి ఇంకా ఇంకోటి కర్రీచ్చానా ఇంకా అంతేలే. మనమైతే ఈదర్ దగ్గరలోకి వచ్చేసామండి. కనబడేది ఇంకా ఈదర్ నుంచి ఇంకొక 4 కిలోమీటర్లు ఆ మధ్యలో. ఇటు పక్క పోతేనేమో మట్టి రోడ్డు, ఇటు పోతేనేమో పూరిమెట్ల. ఇటు షార్ట్ కట్ త్వరగా వెళ్ళొచ్చు ఇటుకంటే. ప్రయాణం వచ్చేసి దగ్గరగా 1.5 గంటలు పట్టింది. బైక్ మీద అయితే 1 గంట బావు. ఇంకొక 10 నిమిషాలు వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడే మా బామ్మకి ఫోన్ చేశా, ఏం చేస్తారని చెప్పేసి. రాను బావా రెడీ అవుతానని చెప్పాడు. సరే బయలుదేరుతాం మరి. ఇంకా గుర్తుపట్ల పెళ్లి కోసం తీసుకోవడం దేనికి వచ్చిన బండి మీద వచ్చా. ఈ రోడ్ మీద పెట్టాలే. నేను తిన్నావా? ఏం సంగతి? ఒక్క 10 నిమిషాలు అవుతుందండి. మంచిలో అవుతా ఉన్నాను. గుర్తుపట్ల అంటే నిద్రలో ఉన్నారు అనుకుంటా అయ్యగారు. ఎవరు ఏందని కనుక్కుంటున్నాడు అనమాట. పెళ్ళికొడుకు బావనే అంటే సర్లే అని చెప్పేసి అడుగోండి. ఏరా రెడీ అయినట్టేనా? ఏ స్నానం చేయనట్టున్నావు? ఏం పేరు తాత పేరు? అందరం గదుగుతా ఉంటాడు. మనోళ్ళు మామూలు భయం కాదు. మనం మా పెద్ద అతను గదుగుతా ఉన్నావు దిష్టి తీసేటప్పుడు. గట్టి మాట్లాడు వినపడదా? అమ్మాయి ఏది? ఏమైతే హీరో అనుకుంటున్నా ఏమన్నా? ఏమా బాగున్నావా? నీకు ముందు రోజులు తెలిసిద్దిలే దీని గురించి. నీకు ముందు రోజులు తెలిసిద్దిలే అంటున్నా దీని గురించి వ్యవహారం. తిన్నారా? తినేవచ్చు కానీ ఎండబడుతుంది. మరి బైకా ఆటోనా? బైకేనా? మరి ఎవరు వస్తారు? మీరు కొడతారమ్మా? 5 అవుతాం కప్పుడు సరిపోతాం. ఎవరు తిన్నారా? మంచి రోడ్డు తాగి బయలుదేరేటప్పుడు తింటాలే. ఇప్పుడే ఆ ఊరు వచ్చినట్టయితే ములుగుల నుంచి రావచ్చా? అసలు అక్కడనేనా? మన పొప్పనాళ్ళకి కూడా నైట్ దారి తెలియక అటు వెళ్ళాల్సి వచ్చింది. ములుగుల రూట్లో పోవాల్సి వచ్చింది. మళ్ళీ రోడ్ మ్యాప్ వేసుకుని వచ్చాము. మా బామ్మర్ది గారు మరి ఎట్ట వస్తాడో ఎడ చేస్తాడో మరి. చాలా దూరం అద్దె ఇంకా రోడ్డు బాగలేదు. సరే సరేలే. ఏడికి వెళ్తున్నా? రా కూర్చో.
హాయ్ చెప్పు. అబ్బో అయ్యో ఆ వీడియో నా పనికి రావు. అయ్యో రాజేష్ వాళ్ళ సడ్డుగోడు అంటే రాజు వాళ్ళ అక్కయ్య వాళ్ళ అన్న ఎట్ట సడ్డుగోడు నాకు ఎట్ట అవుతాడు అలాగా. పిల్లలు బాగా అని చెప్పాయి సరిపోద్ది. పిల్లలు బాగా అంట. కొంచెం వస్తున్నా. ఇంకో గంట ఆగాలి. పెళ్ళి కొడుకు రెడీ అవుతున్నారు. మసలానికి అమ్మ నిద్రపోయిండు. నాకు ఒక మంచం ఇచ్చారు పడుకోమని. ఈరోజు నా బర్త్డే కదా, అమ్మ బయలుదేరేటప్పుడు ఫోన్ చేసి వెళ్దాంలే అన్న తినమంటున్నారు. పోయేటప్పుడు తింటే బర్త్డే అని చెప్పేసి వీడియోస్ కొన్ని ఉంటే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నా. చెట్టు కింద హాయిగా ఉంది. అక్క అక్క నువ్వు ఎక్కడే, చెల్లి నీ పక్కనే. షార్ట్స్ వీడియోస్ ఇంత చూసి భలే చేస్తున్నారు. రాజ్కుమార్తో ఫోన్ మాట్లాడాను. బయలుదేరుతున్నావు బావ అంటే, యాడ నీ తమ్ముడు రెడీ అవుతుండా, సోకులు ఎక్కువ వదిని అంటే ఆ మాత్రం అవ్వాలి అంటుంది రాజీ. మరి అద్దెంకి రూట్ మీద వెళ్ళాలంటున్నాడు మరి మా బామ్మర్ది. వాడికి డిమాండ్ పెరిగిపోయింది. పెళ్ళి అయితే అందరు కొమ్ములు వస్తాయి అనుకుంటా. నాకు కూడా వచ్చినాయిలే, కట్ అయిపోయినాయి కొన్నాళ్ళకి. సరే మరి మీకు కూడా ఎంతమంది కట్టినాయో కామెంట్ చేయండి. రాళ్ళు పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు ఏం చెప్పారు ఆయన ఏం చెప్పారు? ఆ బండి రాజేసింది అంట రమ్మన్నాడు. మీ ఇద్దరినే నువ్వు నేను బండి మీద అంట. బాగా అంటున్నా దేని మీద? ఏమన్నాడు? ఇప్పటికి చాలా లేట్ అయింది. ఏమో సంగతి ఆకలి అవుతుందా? బిర్యానీ ఫోన్ చేసిందా? నేను చెబితేనే చేస్తున్నాడా? ఇలా ఇంట్లోగా బొగ్గులే రెండు. వద్దమ్మా,
మీకని నీళ్ళు పెట్టుకో హెల్మెట్. పక్క నిల్చండి. కుడికాలు లోన పెట్టి పేర్లు చెప్పి రావాలి. మళ్ళీ లోనకి కాలు కడుక్కోండి. కాలు కడగాలి. అది ఇది అట్టుండాలి మరి భర్త మీద ప్రేమ. అపర్ణ అత్త వచ్చింది రండి. చికెన్ కర్రీ చేయాలి. చికెన్ కోయమని కోసారా? సరేనండి, నేను చేసిన పలావ్ అనమాట. చాలా బాగా కుదిరింది. చికెన్ కర్రీ వచ్చేసి మా అత్త చేసింది. చాలా బాగుంది కర్రీ లుకింగ్ అయితే. సాంబార్ వచ్చేసి మా పెద్ద అక్కయ్య చేసింది. ఇది కూడా బాగానే ఉంది. ఇది వచ్చేసి పెరుగు చట్నీ అనమాట. ఇది కూడా చాలా బాగా పెరుగు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి మండపొట్టడానికి. ఇవన్నీ అయితే వాళ్ళకి వడ్డిచ్చేయాలి, భోజనం చేస్తారు. పెట్టుకో పెట్టుకో బాగుంటే ఫోటోలేక ఇట్టా ఇది పట్టుకో. అరే నువ్వు మూతట్టు పెట్టిను. నవ్వురా రాయేసు. ఇంకా ఇంకొక స్టిల్ వాడికి అబ్బాయికి తీసుకెళ్ళి బిడ్డ. స్మైల్. రాజేష్ కర్రీ మాట. ఇంకోటి అడు తిరగండి. అడుగు నువ్వు కూడా ఆపల్లానికి ఇటు మళ్ళు. నువ్వు కూడా ఇటు మళ్ళు. నువ్వు రా ఆపల్లటి మళ్ళీ నువ్వు ఇటు మళ్ళు. నువ్వు ఇటు మళ్ళీ వెనక్కి. చేతులు కట్టుకో, చేతులు కట్టుకో. అది అపర్ణ మెడకెందుకు కడిపెట్టిన అప్పలకెళ్ళి. ఇంకా ఇంకోటి కర్రీ ఇచ్చానా? ఇంకా అంతేలే. భోజనం చేశారా? అమ్మాయిలు చేశారు, చుట్టాలు చేశారు. పలావ్ కర్రీ టేస్ట్ బాగానే ఉంది. సూపర్గా వచ్చింది. రైస్ బాగుంది. మరి పెరుగు చట్నీ ఉండే, సాంబార్ ఉండే.